దేవుడా ఏంటే 2 పూట్లా ప్రార్థిస్తున్నానే, కొంచెం కూడా జాలి లేదా? నా బాధ అర్థం చేసుకో స్వామి, నన్ను కనికరించు, లైఫ్ లో సెటిల్ అయిపోయి కోటీశ్వరుని అయ్యేలా ఆశీర్వదించు, నీ రుణం ఉంచుకోనయ్యా. అరే సునీల్, ఏంట్రా ఈ దేవుడు కొంచెం కూడా పట్టించుకోడు? నువ్వైనా రికమెండ్ చేయరా? నాకే నో వేకెన్సీ, పైగా రికమెండేషన్ కూడా తప్పుకో, ప్రేయర్ చేసుకోవాలి. ఓ గాడ్, గుడ్ మార్నింగ్. ఈ రోజైనా నా సంగతి చూస్తారా? ఓ కోటీశ్వరి కూతురు నన్ను చూసి ధామ్ అని లవ్ లో పడిపోవాలి, మిగతా ఫాలో అప్ నేను చూసుకుంటా అని. ఫోన్ వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఒకే మాట మీద ఉండాలి. నిన్ను చెప్పిందే కంటిన్యూ చేయరా? ఇవాళ నువ్వు చెప్పు. ఏమయ్యా, చెట్టంత మనిషిని నేను వచ్చి నిల్చుంటే అలా పట్టి పట్టినట్టు పక్క తిరిగి నిల్చుంటారా? నీకేమైనా బుద్ధి ఉందా? అది కాదు సార్, మీ అద్దె డబ్బులు. దీనికేం తక్కువ లేదు. అద్దె నా కాదయ్యా, నా ఇంటికి. మీరు భలే తోకలేస్తారు. చాలే నోరు మూయవయ్యా. 4 నెలల నుంచి ఇచ్చిన ముష్టి అడ్వాన్స్ తప్ప మళ్ళీ ₹1 ఇచ్చారా? అరే అనిల్, ఆ బాబు మోహన్ డబ్బులు ఇస్తానన్నాడు రా. వాడు ఫోన్ నెంబర్ తెలియదు, నేను వెళ్ళి ట్రై చేసి వస్తా. నేను వెళ్ళి ఆ బాబు మోహన్ గారి ఫోన్ నెంబర్ మీకు ఏమైనా తెలుసా అండి? మాట మార్చకండి, మీ వేషాలు నాకు తెలుసు. ఇలా ఉద్యోగం సద్యోగం లేకుండా ఉదయం కూర్చోడానికి ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నారా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, 24 గంటల్లో నా అద్దె నాకు ఇచ్చారా సరే, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని బయటకు గెంటించకపోతే నా పేరు మార్చుకుంటాను. పేరు మార్చుకోవడమే బెటర్ ఏమో.